చైనాలో బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ల్యాబ్లలో ప్రయోగాల కోసం ఉపయోగించే కోతుల కొరత ఏర్పడింది. దీంతో కోతుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు అంటే భారత కరెన్సీలో సుమారు 18 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం కొత్త ఔషధాల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని, కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత సమయం పడుతోందని పేర్కొంటున్నాయి. అయితే గతేడాది ఒక్కో కోతి సగటు ధర సుమారు 1,00,000 యువాన్లు అంటే దాదాపు 13 లక్షలు ఉండగా 2026 ప్రారంభం నాటికి 25 లక్షల వరకు చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయికి చేరిన కోతుల ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం పరిశోధనా సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2024-25లో చైనీస్ బయోటెక్ కంపెనీలు అంతర్జాతీయ డ్రగ్ మేకర్లతో రికార్డు స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నాయి. దీనివల్ల అనేక కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ చేపట్టాయి. క్లినికల్ ట్రయల్స్ మధ్య చివరి దశలకు చేరుకోగా ఆ దశల్లో కోతులపై పరీక్షలు చేయడం తప్పనిసరి అయింది. కోతులను పెంచి ప్రయోగాలకు సిద్ధం చేయడానికి కనీసం 4 ఏళ్ల సమయం పడుతుందని, అందుకే కోతుల ధరలు భారీగా పెరిగాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.